తెలంగాణకు ఏదైనా నష్టం చేసిందంటే కేసీఆర్ కుటుంబమే. సర్వ పాపాలకు కారణం 10 సంవత్సరాలుగా కేసీఆరే. అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు. ఒక ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఒక ఫెర్టిలైజర్ పరిశ్రమ ప్రారంభించడానికి వస్తే, ఒక పవర్ ప్రాజెక్ట్స్ ప్రారంభించడానికి వస్తే, ఒక రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ శంకుస్థాపనకు వస్తే, ఒక రైల్వే స్టేషన్కు ఫౌండేషన్ వేయడానికి వస్తే, వేల కోట్ల రూపాయల జాతీయ రహదారుల ప్రారంభోత్సవానికి వస్తే, నువ్వు ప్రారంభోత్సవాన్ని కూడా ఢిల్లీ నుంచి ఆయన వస్తే తెలంగాణకు వస్తాము, నువ్వు ప్రగతి భవన్ నుంచో ఫామ్ హౌస్ నుంచో నువ్వు పరేడ్ గ్రౌండ్కు రానటువంటి వ్యక్తివి, రావడానికి మనసు ఒప్పుకునే వ్యక్తివి, నువ్వు డెవలప్మెంట్ గురించి మాట్లాడే నైతిక ఇక్కడిది కేసీఆర్. కాబట్టి నువ్వు ఇక ఫామ్ హౌస్లో ఉండిపోయి ఎందుకు ఇక లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరే కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ దొందే. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది రుణమాఫీ చేస్తామని, వాళ్ళు మొండి చేసి చూపించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఓట్లు తింటా ఉన్నాడు. ఈరోజు తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీల మీద భస్మాసుర అస్తమి పెడతారు తప్ప ఏ గ్యారంటీ కానీ ఇచ్చినటువంటి 420 హామీలు కానీ ఏవి అమలు చేయరు. ఇది పక్కా నేను చెప్తా ఉన్నాను.